ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఏకమయ్యాయంటూ ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదని, అందుకే మళ్లీ ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల్ని దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. అప్పులపై ఇష్టం వచ్చిన లెక్కలు చెబుతున్నారన్న జగన్, చంద్రబాబు హయాంలో 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని చెప్పారు. ఇప్పుడు అప్పులు 7 లక్షలకు చేరాయని విమర్శించారు. అధ్యక్ష, ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు తీరబోయే మనందరి ప్రభుత్వం 2024 జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటా ఉన్నా. అధ్యక్ష, 60 ఏళ్లుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష. ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష. నేను మాటిమాటికి విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. కనీసం ప్రత్యేక హోదా అన్న అంశమన్నా కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు, గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్, వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయారు. ఇప్పుడు అది 7,03,000 కోట్లకు డెట్గా అనిపిస్తూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు, ఆ ఇంట్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు 10 సంవత్సరాల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకుని, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన 5 సంవత్సరాల మన పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం ₹1 అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం. అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? అలా అధ్యక్ష, నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఎట్టాగో గాలికి ఎగిరిపోతారు. ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఇంతే కదా అధ్యక్ష, జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ, పరోక్షంగా మరొకరితోనూ, జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు బన్ని, ఇంతమంది, ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు, ఆ పక్క చూస్తే చంద్రబాబు నాయుడు వయసు 75. వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు.